ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరుచు కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనమంట ప్రేమించాలి, అది మాటలతోనూ నాలుకతోనూ ప్రేమించడం కాదు, కానీ క్రియలతోనూ సత్యముగా ప్రేమించాలంట. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు? నీ దేవుణ్ణి నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు? నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు? ఈనాడు చాలామంది నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చాలా ఈజీగా మాటల ద్వారా ప్రేమించేస్తున్నారు. ఖర్చు లేని ప్రేమ, కష్టం లేని ప్రేమ. కానీ దేవుడు ఆశిస్తున్న ప్రేమ మాటల ద్వారా వచ్చే ప్రేమ కాదు, కానీ క్రియల ద్వారా వచ్చే ప్రేమనే ప్రభు ఆశిస్తున్నాడు. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు కేవలం మాటల ద్వారా ఆ పరలోకం నుండి, ప్రభువా నా బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పరలోకం నుండి చెప్పలేదు, కానీ నన్ను ఎట్లా ప్రేమించాడు అంటే నన్ను క్రియల ద్వారా ప్రేమించాడు. అందుకే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికే దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన పరిచర్య చేశాడు, ఆయన క్రియల రూపాన తన ప్రేమను నీ ఎడల నా ఎడల వ్యక్తపరిచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నా నుంచి కూడా ఆశపడుతుంది ఏంటంటే, మనం క్రియల రూపాన ప్రేమించాలి. దేవుణ్ణైనా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలనైనా మనం క్రియల రూపాన ప్రేమించాలి. మన శక్తి కొలది సహాయం చేయాలి. మన శక్తి కొలది వాళ్ళకి సంతోషపరిచే విధంగా క్రియల ద్వారా ప్రేమించే వారిగా ఉండాలి. రెండోదిగా సత్యముగా ప్రేమించాలి. పైన ప్రేమను ఒలకపోస్తూ లోపలేమో కుళ్ళి స్వభావం పెట్టుకుంటే అది సత్యముగా ప్రేమించడం కాదు. నువ్వు ప్రేమించే ప్రేమ కూడా సత్యముగా ఉండాలి. ఈనాడు చాలా మందిలో ఆ సత్యమైన ప్రేమ లేదు. వారు నిజముగా ప్రేమించట్లేదు, కానీ లోపల ఒక రకం, బయట ఇంకో రకం ప్రేమిస్తున్నారు. అలాంటి ప్రేమ ప్రభు ఆశపడట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు, స్వచ్ఛముగా ప్రేమించాడు, సత్యముగా ప్రేమించాడు. నా నుంచి కూడా ప్రభు అదే ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రెండు విషయాలు ఈరోజు జ్ఞాపకం చేసుకో. మాటల ద్వారా ప్రేమించడం కాదు, క్రియల ద్వారా సత్యముగా నీ దేవుణ్ణి, నీ చుట్టూ ఉన్న ప్రజల్ని ప్రేమించు. ఇదే దేవుడు ఆశిస్తున్న ప్రేమ. ఇట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవుని దృష్టికి బహిష్టులుగా బ్రతుకుదాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయును గాక. ఆమెన్.